ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. ఈ లోకంలో చేయని తప్పుకి చేయని పాపానికి మన మీద నేరం పడితే దేవుడు ఖచ్చితంగా తప్పించగల సమర్థుడండి. ఈ లోకంలో మనుషులను మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో మనుషులు కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు, కానీ మనమంటే వాళ్ళకి ఎందుకో కోపం, మనమంటే ఎందుకో వాళ్ళకి ద్వేషం, మనమంటే ఎందుకో వాళ్ళు కుట్ర పడుతూ ఉంటారు. దేనింటే ఆత్మీయ జీవితంగా ఎదుగుతున్నా లేదా ఈ లోకానుసారమైనటువంటి ఎదుగుదలలో మనం ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషికి తెలుసో తెలియకో శత్రువులు ఖచ్చితంగా ఉంటారండి. అలాంటి మనం చేయని పాపానికి మనుషులు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, మనుషులు వచ్చి మనల్ని బాధ పెట్టినప్పుడు దేవుడు అలాంటి బాధల్లో నుంచి కూడా తప్పించగల సమర్థుడు. మనము మళ్ళా మనుషులు బాధ పెడితే వేరే మనిషి దగ్గరికి పోయి నాకు ఆశ్రయం కావాలన్నా కూడా వాళ్ళు ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకుంటారు. ఎప్పుడైనా ఈ లోకంలో చెడ్డదానికే రోజులున్నాయి, మంచిదానికి నిజాయితీకి రోజులు లేవు. ఈ లోకంలో మోసానికి పాపానికే రోజులు ఉన్నాయి, కానీ దేవుని వాక్యానికి దేవుని నీతికి రోజులు లేవు. కాబట్టి మనము ఎంత బాధ, ఎంత కష్టము, ఎంత వెల చెల్లించుకున్నా, మన పరువు పోయినా కూడా మన జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటామో ఆయన ఆలస్యమైన అద్భుతాలు చేస్తారు. ఎవరైతే మనల్ని బాధ పెట్టి మన మీద నిందలేసి అందరి చేత మాటలు అనిపించారో వాళ్ళే వచ్చి పాదాల మీద పడే రోజు కూడా దేవుడు తీసుకొని వస్తాడు. అయితే మనం దీన మనసుకులు కలిగి దేవుని కింద ఉండాలి. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మనుషుల్ని మేము చూసుకున్నప్పుడయ్యా, మేము చేయని తప్పుకి, మేము చేయని పాపానికి నిందలు వేసి లేకుంటే హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ఓటిల్లో నుంచి కూడా తప్పించగల సమర్థుడు. దాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. ఈ లోకాన్ని మేము జయించే శక్తిని దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ లోకం పైన మేము విజయం పొందుకోవాలయ్యా. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడమము మాలో ఉన్నా కూడా యేసయ్య, మేము ఎప్పుడైతే మిమ్మల్ని ఆశ్రయిస్తామో మీ ఆత్మ మా మీదకు వస్తుందో అప్పుడు వాటిని కూడా జయించే కృపనైతే మీరు మాకు దయచేస్తారు. దాన్ని బట్టి స్తుతులయ్యా. ఈ లోకంలో ఉన్న మనుషులు వాళ్ళు కోపం పెట్టుకున్నారని లేదా వాళ్ళు పగ పెట్టుకున్నారని మేము కూడా పెట్టుకోక నీ వాక్యానుసారంగా జీవించే గొప్ప కృపను దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకో, జనకాలపు దీవెనతో నింపమని, సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తరచురా నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.